హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక వెస్ట్ ఫేసింగ్ హౌస్ని చూస్తున్నాము. ఇది వరంగల్ హైవేకి జస్ట్ 850 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్ 2 BHK ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా, సరౌండింగ్స్ ఇలా ఉంటాయి, పక్కన హౌసెస్ కూడా ఉన్నాయండి. మరి ఒకటే బిల్డింగ్ అని కాకుండా అక్కడ కొన్ని హౌసెస్ ఉన్నాయి సేల్కి, పక్కన హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, అండ్ చాలా మంచిగా ఉంటుందండి హౌస్. మన కార్ పార్కింగ్ ఉంది, 2 BHK హౌస్. మనం చూద్దాము. ఇక్కడ మనకి సీసీ రోడ్ శాంక్షన్ అయిపోయిందండి. నెక్స్ట్ 5 to 6 monthsలో సీసీ రోడ్స్ పడిపోతాయి, అండర్టైనర్స్ వస్తుంది, అంతా వచ్చేస్తుంది. మనకి ఎలక్ట్రిసిటీ ఉంది ఇక్కడ. అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ హౌస్, వెస్ట్ ఫేసింగ్ అండి. ప్లాన్ కూడా చాలా బాగుంది, లోపలికి వెళ్ళి చూసాను నేను. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. మనం కావాలని కొంచెం హైట్ కట్టారని పిల్లలు, సీసీ రోడ్ వచ్చింది అనుకోండి, హౌస్ హైట్కి కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఇదండి కార్ పార్కింగ్ ఏరియా, చాలా స్పేషియస్ ఉంది పార్కింగ్ ఏరియా కూడా. ఓకే, ఇది మెయిన్ డోర్, మొత్తం వాల్ టైల్స్తో డిజైన్ ఇచ్చారు ఇక్కడ. ఇది ఫాల్ సీలింగ్ పార్కింగ్ ఏరియాలో. మెయిన్ డోర్ మొత్తం టేక్వుడ్ డోర్ అండి, టేక్వుడ్ ఫ్రేమ్. మనకు నార్త్ సైడ్ మంచిగా సెట్ బ్యాక్ ఇచ్చారు 4 feet వరకు వెంటిలేషన్ కోసం. పార్కింగ్ ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్. ఓకే, మనం లోపలికి వెళ్ళి చూద్దాము హౌస్ ఎలా ఉంటుంది అనేది. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ అండి. ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగుంది డిజైన్ ఫాల్ సీలింగ్ది. అక్కడ ఫ్యాన్ వస్తుంది, మధ్యలో జూమర్ వస్తుంది, అక్కడ ఇంకో ఫ్యాన్ వస్తుంది. అది టీవీ ఏరియా. ఓకే, అండ్ మనకి నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు, అక్కడి నుంచి మనం బయటికి వెళ్ళొచ్చు. ఇది వెంటిలేషన్ కోసం విండో. ఇక్కడ సైడ్ వచ్చేస్తే మనకి 2 bedrooms కదా, అవి ఇక్కడ వస్తాయి. ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ మనకి ఇండియన్ టైప్ ఇచ్చారండి. అన్ని ట్యాప్స్ ఫిక్స్ చేసి పెట్టేశారు. షవర్ ఉంది, కింద యాంటీ టైల్స్, మొత్తం పై వరకు టైల్స్ చేశారు. వెంటిలేటర్ ఉంది ఇక్కడ. WPC డోర్ వస్తుంది. ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ కూడా వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ ఉందండి. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్, అక్కడ షెల్ఫ్స్ వచ్చాయి, అక్కడ బీరో పెట్టుకోవడానికి ఏరియా. ఇది ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో. మనకి సౌత్ సైడ్ కూడా మంచి సెట్ బ్యాక్ ఇచ్చారు, వెంటిలేషన్ మంచిగా వస్తుంది. UPVC విండోస్ విత్ గ్రిల్స్ అండి, గ్రానైట్ బార్డర్ ఉంది ఇక్కడ. అండ్ ఇది అటాచ్ వాష్రూమ్, వెస్టర్న్ టైప్ ఉంటుంది. కొన్ని సామాన్ ఉండడం వల్ల దాన్ని లాక్ చేసి పెట్టేస్తారు. WPC డోర్ అది. ఓకే, ఇలా వచ్చేస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి డోర్ వచ్చేసి ఫ్లష్ షేడెడ్ డోర్ ఉందండి. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది ఇక్కడ. అండ్ వెంటిలేషన్ కోసం మనకి విండోస్. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగుంది ఫాల్ సీలింగ్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇక్కడ షెల్ఫ్స్. ఓకే, ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు. మనకు పైన లో రూఫ్ కూడా ఉంది. 100% వాస్తు ప్రకారం కట్టారండి ఇల్లుని. ఓకే, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి అక్కడ, ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉండాలి అక్కడే కట్టేశారు. మనకి ఇక్కడ పార్టీషన్ లాగా వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా మంచిగా స్పేషియస్ ఉంది. మనకి 2 windows వచ్చాయి డైనింగ్ ఏరియాలో. ఒకటి ఈస్ట్ సైడ్కి ఒక విండో వచ్చింది, నార్త్ సైడ్కి ఇంకో విండో వచ్చింది వెంటిలేషన్ కోసం. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫాల్ సీలింగ్ కూడా. అండ్ ఇలా వచ్చేస్తే దేవుడి గది సపరేట్గా ఇచ్చారండి. డోర్ కూడా ఉన్నాయి, డబల్ డోర్ ఉంది దేవుడి గదికి. మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది, గ్రానైట్ స్టెప్ ఇచ్చారు. మనకి దేవుడి గదికి కావాల్సిన టైల్స్ కూడా వేసేసారు. అక్కడ ఇంకో విండో ఉంది. అండ్ కిచెన్ కూడా మంచి స్పేషియస్ ఉందండి. ఈజీగా ఒక 2-3 వ్యక్తుల నుండి కూడా వర్క్ చేసుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఉంది, ట్యాప్స్ కనెక్షన్ ఉంది, 2 taps కనెక్షన్. వెంటిలేషన్ కోసం విండో, అక్కడ ఎగ్జాస్ట్ హోల్ ఉంది. మంచిగా మనకి షెల్ఫ్స్ వచ్చాయి, కబోర్డ్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, కిచెన్ చూసేసాం కదా. సో ఇలా వచ్చేస్తే మనం బయటికి వెళ్దాం, యూటిలిటీ ఏరియాని చూద్దాం ఎలా ఉంటుందో. ఇది ఫ్లష్ షేడెడ్ డోర్ అండి, చూడండి ఎంత మంచిగా ఉందో డిజైన్. ఇలా మనం బయటకు వచ్చేస్తే ఇది బోర్ పాయింట్. ఇక్కడ వాటర్ సంప్ ఉంటుంది, అది యూటిలిటీ ఏరియా. ఓకే, అక్కడ మనం వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి స్విచ్ వచ్చిందండి. 2 taps ఉన్నాయి అక్కడ. అండ్ ఇది బోర్ మీటర్ది స్విచ్. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్. సో ఇలా ఉంటుందండి హౌస్. నారపల్లిలో వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి, చాలా బ్యూటిఫుల్ హౌస్, చాలా మంచిగా ఉంది. ఎవరైనా సరే వరంగల్ హైవేకి నియర్ బైలో ఒక మంచి హౌస్ తీసుకోవాలి అనుకుంటే, పీస్ఫుల్ లొకేషన్లో, ట్రాఫిక్కి, న్యూసెన్స్కి అన్నిటికీ డిస్టెన్స్లో ఒక మంచి హౌస్ తీసుకోవాలనుకుంటే
స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. మనం పైకి వెళ్దాము. కింద యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఇది గ్రానైట్ స్టెప్స్. ఓకే, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ కూడా వచ్చేస్తుంది. సో ఇది పైన మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ వస్తుందండి. 2 వాటర్ ట్యాంక్స్ వస్తాయి. అండ్ కనెక్టివిటీ కూడా చాలా ఈజీ ఉందండి. ఇలా వెళ్ళిపోతే మనం వెళ్ళిపోవచ్చు వరంగల్ హైవేకి. కొంచెం రైట్ తీసుకొని అక్కడ హౌస్ ఉంది కదా, ఈ హౌస్ అది మెయిన్ రోడ్. 40 ఫీట్ రోడ్ ఉంటుంది అక్కడ. 40 ఫీట్ రోడ్ నుంచి కూడా మనం లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ వరంగల్ హైవేకి వెళ్ళిపోతుంది. అక్కడ మనకు కనబడుతుంది CPRI టవర్స్. సో ఇలాంటి ఒక మంచి లొకేషన్లో ఎవరైనా హౌస్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా సరే హౌస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. బై టేక్ కేర్.